ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వినూత్నంగా ఒక ప్రదర్శన అయితే చేశారు. అది మేబీ ధర్నా అనుకుంటా. ఎందుకంటే నిన్న ఆవిడ మీద సాక్షి పత్రికలో ఒక వార్త అయితే రావడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ అక్కడున్న చికెన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికైనా ఒక కేజీ చికెన్ అమ్మితే అందులో 10 రూపాయల కమిషన్ వీళ్ళ ఇంటికి పంపాలి అన్న ఒకటి న్యూస్ అయితే వచ్చింది. అది సాక్షి ప్రచురించింది. దానికి వినూత్న రీతిలో ఆందోళన వ్యక్తం చేశారు భూమా అఖిలప్రియ. ఏదైతే ఆళ్లగడ్డ ఏరియాలో సాక్షి బిల్డింగ్ ఉందో దాని ముందుకు తీసుకెళ్లి కోళ్ల వ్యర్థాలను వేసి అండ్ కోళ్లను తీసుకెళ్లి మా మీద ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, ఒకవేళ దీన్ని గనక మీరు నిరూపిస్తే నా ఆస్తి మొత్తాన్ని సాక్షికి రాసేసి నేను రాజకీయాలు మానుకుంటాను అని కూడా అఖిలప్రియ చెప్పారు. కాకపోతే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. అందులో లాస్ట్ లో భూమా అఖిలప్రియ ఏమన్నారో ఒకసారి వినండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మాపై రాసిన వార్తలకు వాస్తవాలు ఎక్కడ అంటూ సాక్షిని ప్రశ్నించిన కుక్కరకోళ్ళు అంట. ఏవి ప్రొటెస్ట్ చేస్తున్నవి? కోళ్ళు అంట. ఎందుకు కోళ్ళు ప్రొటెస్ట్ చేస్తాయి? భూమా అఖిలప్రియ చికెన్ ఎవరన్నా అమ్మితే దాని నుంచి 10 రూపాయలు కమిషన్ ఇవ్వాలంట. దానికి కోళ్ళు ఎందుకు ఈ ఆందోళన చేస్తే లేకపోతే ధర్నా చేస్తే భార్గవరామ్ ఎవరైతే ఆయన చెప్పాడో ఆయన చెయ్యాలి, లేకపోతే ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో లేకపోతే దీని సోర్స్ ఏంటో అది కనుక్కొని వాళ్ళని అడగాలి. కోళ్ళు ఎందుకు చేస్తాయి? ఇదేంటో మరి. దీని మీద భూమా అఖిలప్రియ అయితే తన మీద వచ్చిన వార్తని తప్పు అని సాక్షి చెబితే చాలంట, ఇంకేం అక్కర్లేదంట. లేకపోతే సాక్షి మీద పరువు నష్టం దావా వేస్తారంట. అండ్ భూమా అఖిలప్రియ ఏం మాట్లాడుతున్నారో లేకపోతే ఈ వసూళ్ళేంటో పోని అలా చూసుకున్నా కూడా భూమా అఖిలప్రియ గురించి 2 వార్తలు రాసింది సాక్షి. ఒకటి ఏంటంటే చికెన్ లో 10 రూపాయల కమిషన్ ఒకటి, ఇంకొకటి ₹1 కమిషన్ ఒకటి. అదేంటి, పొగాకు గూడౌన్లో వాళ్ళ దగ్గర నుంచి ₹1 చదరపు అడుగుకి ₹1 కమిషన్ కావాలి. మరి దాని గురించి ఏంటి? ఇప్పుడు పొగాకు చెట్లు వచ్చి చేస్తాయా, లేకపోతే పొగాకు తీసుకొచ్చి ఈవిడే అక్కడ నిలబడి వాటికి కూడా ఇలా మెళ్ళల్లో బోర్డులు వేసి చేపిస్తారా? చూడాలి మరి. అంటే ఒకే వార్తలో 2 ఉన్నాయి. ఒకదాని గురించి స్పందించి ఇంకో దాని గురించి స్పందించకపోతే అంటే ఈ చిన్న గీత పక్కన పెద్ద గీత గీసిన కనబడదు అనుకున్నారా? ఏమో మరి చూడాలి. దీని మీద మళ్ళీ పొగాకు వాటి మీద అఖిలప్రియ స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి.